ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో మనం పొందుకునే ఉపదేశానికి మరియు మన చుట్టూ ఉండే సమాజానికి మధ్య ఉండే ఒక అద్భుతమైన సంబంధాన్ని గురించి వివరిస్తుంది. ఈ లోకంలో చాలా మందికి ఎవరైనా తప్పులను ఎత్తి చూపినా లేదా మంచి సలహాలు ఇచ్చినా అస్సలు నచ్చదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అని. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించుట. జీవార్థమైన ఉపదేశము అంటే కేవలం పొగడ్తలు కావు, మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టే గద్దింపులు, క్రమశిక్షణ మరియు సరిదిద్దే ఆలోచనలు. మన తప్పులను ఎవరైనా దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దినప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారు జీవ మార్గంలో ప్రవేశిస్తారు. ఉపదేశాన్ని స్వీకరించడానికి హృదయంలో నమ్రత కావాలి. తప్పులను సరిదిద్దుకునే మనస్తత్వమే ఒక మనిషిని ఉన్నతుడిగా మారుస్తుంది. ఉదాహరణకు, బెత్షెబా విషయంలో దావీదు ఘోరమైన పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను ఆయన దగ్గరకు పంపాడు. నాతాను ఒక ఉపమానం ద్వారా దావీదు తప్పును నేరుగా వేలెత్తి చూపాడు. ఒక రాజు తనను గద్దించిన ప్రవక్తను జైల్లో వేయించగలడు లేదా శిక్షించగలడు. కానీ దావీదు తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. నేను యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని అని వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుడు అతని పాపాన్ని క్షమించి అతనిని మళ్లీ తన మార్గంలో నిలబెట్టాడు. అలాగే అపోల్లో అనే దైవజనుడు మంచి వక్త, లేఖనములందు ప్రవీణుడు. ఆయన సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించేవాడు. అయితే ఆయనకు యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసి యేసుక్రీస్తు గురించిన పూర్తి సత్యాలు తెలియవు. అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు అపోల్లో బోధను విని అతనిని తమ ఇంటికి పిలిపించుకొని దేవుని మార్గము మరి ఖచ్చితంగా అతనికి విశదపరిచారు. అంతటి గొప్ప పండితుడైన అపోల్లో ఒక సాధారణ దంపతులు చెప్పిన సరిదిద్దే మాటలను తృణీకరించలేదు, నమ్రతతో అంగీకరించాడు. ఆ తర్వాత అతడు మరింత శక్తివంతంగా సువార్త ప్రకటించి సంఘాలకు పెద్ద ఆశీర్వాదంగా మారాడు. ప్రియులారా, జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించడం అంటే కేవలం తప్పును తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ తప్పు నుండి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధపడడం. మహారాజైన దావీదు ఒక సామాన్య ప్రవక్త గద్దింపునకు తలవంచాడు. మహాపండితుడైన అపోల్లో ఒక సాధారణ దంపతులు చేసిన సవరణను నమ్రతతో స్వీకరించాడు. వీరిద్దరి జీవితాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఆధ్యాత్మిక ఉన్నతికి నమ్రతే మూలస్తంభం. మన స్థాయి ఎంత పెద్దదైనా దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే మనం నిజమైన జీవ మార్గంలో కొనసాగలం. రెండవదిగా, జ్ఞానుల సహవాసము లభించును అని ఉంది. ఎవరైతే మంచి మాటలను, ఉపదేశాలను అంగీకరిస్తారో దేవుడు వారిని సమాజంలో ఒంటరిగా విడిచిపెట్టడు. వారికి జ్ఞానుల సహవాసము లభించేలా చేస్తాడు. వారు జ్ఞానుల మధ్య గౌరవప్రదమైన స్థానాన్ని పొందుకుంటారు. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన చుట్టూ అంతకంటే గొప్ప జ్ఞానాన్ని, మంచి ఆలోచనలను పంచుకునే వ్యక్తులను, గురువులను మరియు స్నేహితులను తోడుగా ఇస్తాడు. ఈ సహవాసం మనల్ని దినదినాభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకు, మోషే ఇజ్రాయేలీయులందరికీ ఒక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకు తీర్పు తీరుస్తూ విపరీతమైన భారాన్ని మోస్తున్నప్పుడు ఆయన మామగారైన ఇత్రో ఒక అద్భుతమైన జ్ఞానోపదేశం చేశాడు. నువ్వు చేసే పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న జనులను నిశ్చయంగా బడలిపోవుదురు అని ఇత్రో అన్నప్పుడు మోషే అహంకారం చూపలేదు. దేవునితో ముఖాముఖి మాట్లాడే అంతటి గొప్ప ప్రవక్త అయి ఉండి కూడా తన మామ ఇచ్చిన సలహాను నమ్రతతో స్వీకరించాడు. మోషే ఆ మాట వినడం వల్ల ఇత్రో సలహా ప్రకారం తన భారాన్ని పంచుకోవడానికి 70 మంది పెద్దలను లేక జ్ఞానులను తన చుట్టూ ఉంచుకున్నాడు. ఆ జ్ఞానుల సహవాసం మోషేకు పరిపాలనలో ఎంతో తోడుగా నిలిచింది. ప్రజలలో ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. అలాగే రూతు తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి ఆమె దేవుణ్ణి నమ్ముకొని నయోమి మాటలను విని ఆమెను వెంబడించింది. పొలంలో ఎలా నడుచుకోవాలి, బోయాజు దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో నయోమి ఇచ్చిన ప్రతి చిన్న ఉపదేశాన్ని రూతు హృదయపూర్వకంగా అంగీకరించింది. రూతు నమ్రతను చూసి దేవుడు ఆమెకు బోయాజు వంటి జ్ఞాని అయిన ధనవంతుడైన వ్యక్తితో వివాహం జరిగేలా చేశాడు. నయోమి, బోయాజుల వంటి జ్ఞానుల సహవాసం దొరకడం వల్లే ఒక అన్యురాలైన రూతు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని పొంది యేసుక్రీస్తు వంశావళిలోనే ఒకరిగా నిలిచింది. ప్రియులారా, మనం ఎప్పుడైతే మంచి మాటలను, దైవిక ఉపదేశాలను అంగీకరించడానికి
మన హృదయాన్ని తెరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరిగా భారాన్ని మోస్తున్న మోషేకు ఇతర సలహా ద్వారా 70 మంది జ్ఞానుల తోడ్పాటు లభించింది. అనాథగా మిగిలిపోతున్నందుకు రూతుకు నయోమి, బోయజుల వంటి ఆత్మీయ జ్ఞానుల సహవాసం దొరికింది. మనం నేర్చుకోవడానికి సిద్ధపడితే మన జీవితాల్లోనికి సరైన వ్యక్తులను, ఆత్మీయ గురువులను, నమ్మకమైన స్నేహితులను దేవుడే నడిపిస్తాడు. ఈ జ్ఞానుల సహవాసం మన ఆలోచనలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో మనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. జీవమునిచ్చే గద్దింపును విని మనల్ని మనం మార్చుకుంటే ఆ మార్పే మనల్ని జ్ఞానుల సహవాసంలోనికి నడిపిస్తుంది. మహారాజైన దావీదు, దైవజనుడైన అపొల్లో తమను తాము తగ్గించుకొని దైవిక ఉపదేశాన్ని అంగీకరించారు. కాబట్టే ఆత్మీయంగా ఉన్నత స్థానాలకు చేరారు. అలాగే మోషే, రూతు తమ నమ్రత ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞానుల సహవాసాన్ని పొందుకొని చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మన స్థాయి ఎంత పెద్దదైనా దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే మనం నిజమైన జీవ మార్గంలో కొనసాగగలం. దేవుడు మన చుట్టూ ఉంచే జ్ఞానుల ఆలోచనలను, ఆత్మీయ గురువులను గౌరవిస్తూ దినదినాభివృద్ధిని పొందుకుంటూ దేవుని మహిమార్థమై ముందుకు సాగుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం లభించునని మేం నేర్చుకోవాలని తపన కలిగి ఉంటే నీవు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతావని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు దేవా. ఆధ్యాత్మిక ఉన్నతికి నమ్రతే మూలస్తంభం గనుక మా స్థాయి ఎంత పెద్దదైనా నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు మేము నిజమైన జీవ మార్గంలో కొనసాగగలం గనుక మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ మా తప్పులను ఎవరైనా నీ వాక్యం వెలుగులో చూపించినప్పుడు క్రోధమునకు, అహంకారమునకు లోబడకుండా నమ్రతతో మమ్మల్ని మేము సరిదిద్దుకునే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకోవడానికి సిద్ధపడితే మా జీవితాల్లోనికి సరైన వ్యక్తులను, ఆత్మీయ గురువులను, నమ్మకమైన స్నేహితులను నీవే నడిపిస్తావు గనుక వారి సహవాసం మా ఆలోచనలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో మాకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రవక్తల గద్దింపును తృణీకరించే మనసు గాని, సరిదిద్దే మాటలను అసహించుకొని నాశనమైపోయే భక్తిహీన మార్గములు గాని మా దరి చేరకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును నీ పరిశుద్ధాత్మతో నింపి దావీదు వలె, అపొల్లో వలె వారిని నమ్రత గల వారిగా స్థిరపరిచి వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీవు ఏర్పాటు చేసే దైవిక జ్ఞానుల సహవాసముతోనూ శాశ్వతమైన నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.